నాయకునికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. భారత రాజకీయ ధృవతార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు 4వసారి ముఖ్యమంత్రి పదవి అలంకరించి వేదిక పొలిట్ బ్యూరో సభ్యులు పక్క నరసింహులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్దలు అరవింద్ కుమార్ గౌడ్ గారు పొలిట్ బ్యూరో సభ్యులను వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. చిలువేరు కాశీనాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ ప్రేమ్ కుమార్ జైన్ గారిని, జోష్నా గారిని, అదే రకంగా బంటు వెంకటేశ్వర్లు గారిని, సామా భూపాల్ రెడ్డి గారిని, కోటరగడ్డ ప్రసూన గారిని, నందమూరి సుహాసిని గారిని, డాక్టర్ రామనాథన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రకాష్ రెడ్డి గారిని ఇప్పుడు ఆహ్వానితులు కాని వారు వేదిక దిగాలి. సమస్య ఏమైంది తెలుసా? మాట్లాడేది ఒకటే మాట్లాడుతున్నా, ఎంత మాట్లాడుతున్నా చెప్పేది నేనే బాబాని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు పొగాకు జయరాం గారిని, పిన్నమనేని సాయిబాబా గారిని, మీడియా ఇన్ఛార్జి ప్రకాష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావచ్చు. బక్కన్ నరసింహులు గారు, సార్ రవీంద్ర సార్, పొలిట్ బ్యూరో సభ్యులు బక్కన్ నరసింహులు గారిని, ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాగరంగా ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానితులు గారు వారి వేదిక మీద ఉండకూడదు. పొలిట్ బ్యూరో సభ్యులు బక్కన్ నరసింహ గారిని, జాతీయ ఉపాధ్యక్షులు కాశీనాథ్ గారు, బక్కన్ నరసింహ